సొరకాయతో అయితే పులుసు చేసి చూపిస్తున్నాను. దీన్ని దప్పలం అని కూడా అంటారు. సో దీంట్లో ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడాను. దాంతో అయితే ఈ సొరకాయ దప్పలం టేస్ట్ అయితే పీక్స్కి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ కుక్కర్లో వచ్చేసి ఒక ఆనియన్, అలాగే ఒక టమాటా, సొరకాయ, కొంచెం ఉప్పు పసుపు వేసేసి కుక్ చేసుకున్నాను. ప్యాన్లో వచ్చేసి పోపు పెట్టాలి. కొంచెం తెల్లగడ్డ, ఒక ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టేసి, పోపు వేగిన తర్వాత కుక్ చేసుకున్న సొరకాయని కూడా ఇందులో వేసుకొని చింతపండు రసాన్ని అయితే పిండి పోసేసుకొని ఆ చింతపండు రసం కొంచెము కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కారంతో పాటు సాంబార్ పొడి కూడా వేస్తున్నాను అనమాట. 2 స్పూన్లు సాంబార్ పొడి, 1 స్పూన్ కారం వేసుకున్నాం అనుకోండి, దీని టేస్ట్ అయితే పీక్స్కి వెళ్ళిపోతుంది. ఫైనల్గా కొంచెము బెల్లం వేసేసి ఆయిల్ సైడ్ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే సొరకాయ దప్పలం అయితే రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్.